రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్ వచ్చారు. రాష్ట్రపతి నిలయంలో 8 రోజుల పాటు నిర్వహించే ఈశాన్య రాష్ట్రాల భారతీయ కళా మహోత్సవాన్ని రాష్ట్రపతి ముర్ము మధ్యాహ్నం ప్రారంభిస్తారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మినిస్టర్ ఇన్ వెయిటింగ్ గా మంత్రి సీతక్కను రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. రాష్ట్రపతి ముర్ముకు స్వాగతం పలికారు. అక్కడికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధికారులు కూడా చేరుకున్నారు. శాంతకుమారి కూడా బుకే ఇస్తూ ముర్ముకు స్వాగతం పలికారు. అయితే రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. రేపటి నుండి 8 రోజుల పాటు జరగనున్న స్నాతకోత్సవాలకు హాజరు కానున్నారు ముర్ము. వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొనున్నారు ముఖ్యమంత్రులు. రాష్ట్రపతి రాకతో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్రపతి ముర్ముకు స్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే సిఎస్ శాంతికుమారి. ఇక మనము విజువల్స్ లో చూడొచ్చు. రాష్ట్రపతి ముర్ము బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో దిగారు. ఆ తర్వాత ముర్ముకు స్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే అధికారులు ఘన స్వాగతం పలికారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. మంత్రులు కూడా అక్కడికి చేరుకున్నారు, అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. రేపటి నుంచి 8 రోజుల పాటు కళా మహోత్సవం జరగనుంది. దీనికి వివిధ రాష్ట్రాల నుంచి 430 మంది కళాకారులు కూడా పాల్గొనున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. బుకే ఇస్తూ కూడా స్వాగతం పలికారు ముర్ముకు. అక్కడికి మంత్రి సీతక్కర్ చేరుకున్నారు. పొన్నం ప్రభాకర్, సీఎం రేవంత్ రెడ్డి, అలాగే సిఎస్ శాంతికుమారి కూడా చేరుకున్నారు.